లేడీస్కి ఈ మధ్యకాలం చాలామందికి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం అనేది చాలామందికి ఉన్నది. కానీ కొంతమంది దీని గురించి అవగాహన లేక వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందా లేదా అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. తర్వాత మ్యారేజ్ అయినాక పిల్లలు పుట్టడం లేట్ అవ్వడము ఇలాంటివి కూడా జరుగుతాయి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి కూడా చాలామందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రాబ్లము మీకు ఉన్నది అని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, నేను చిన్న సింపుల్ ట్రిక్స్ చెప్తాను. దాని ద్వారా మీరు ఈజీగా ఈ ప్రాబ్లం ఏమనేది మీరు కనుక్కోవచ్చు. ఇక్కడ 4 to 5 టైప్స్ సిమ్టమ్స్ అనేది మనకు తెలుస్తుంది ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది. ఫస్ట్ థింగ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ టైం టు టైం కాకపోవడం అనేది ఒకటి. ఇంకొకటి ఏమంటే, లేడీస్కి ఎక్కువగా మొక్క చర్మం మీద గడ్డం రావడం, అంటే ఎంట్రుకలు అక్కడ మొలవడం అనేది సెకండ్ థింగ్. థర్డ్ వచ్చేసి ఏమంటే, పీరియడ్స్ అప్పుడు ఎక్కువ పెయిన్స్ రావడము ఇలా ఉంటుందన్నమాట. ఎక్కువగా అంటే నార్మల్ పెయిన్ కంటే కూడా ఎక్కువ పెయిన్ అనేది రావడం అనేది ఉంటుంది. తర్వాత హెయిర్ ఫాల్, అంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కూడా కానీ హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. ఈ హెయిర్ ఫాల్ ఎక్కువ కావడం వల్ల కూడా మీకు పీసీఓడి ప్రాబ్లం అనేది తెలుసుకోవచ్చు. తర్వాత అధిక బరువు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారనమాట. అంటే నార్మల్గా వాళ్ళు తినే ఫుడ్ డైట్ చేస్తూ ఉన్నా కూడా కానీ, ఆయిల్ ఫుడ్స్ తగ్గించినా కూడా కానివ్వండి, వాళ్ళకి ఈ ఫుడ్ డైట్లో ఉన్నా కూడా కానీ లావు అనేది పెరిగిపోతారనమాట. ఇలా లావు పెరగడం వల్ల కూడా కానీ ఈ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. అంటే థైరాయిడ్ పేషెంట్స్ ఎలా అయితే లావు ఎక్కువ పెరుగుతారో అలాగా వీళ్ళు కూడా లావు ఎక్కడం అనేది, వెయిట్ గెయిన్ అవ్వడం అనేది ఉంటుందన్నమాట. ఇలా అధిక బరువు పెరగడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఉండాలి. సొల్యూషన్ ఏమంటే, మెడిసిన్స్ ద్వారా కూడా మీరు క్యూర్ చేసుకోవచ్చు. అంటే మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేసుకున్నా కూడా కానీ మళ్ళీ వచ్చే అవకాశం అయితే 100% ఉంటుందన్నమాట. సో ఇది అందరూ మీకు చెప్పరు 100% వస్తుందని అని, మెడిసిన్స్ యూజ్ చేస్తే తగ్గిపోతుందని చెప్తారు ఎవరైనా కూడా కానీ. బట్ మళ్ళీ ఫ్యూచర్లో ఒక 1 year తర్వాత 2 years తర్వాత కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కానీ దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. సో మెడిసిన్తో పాటు మీరు ఎక్సర్సైజ్ కూడా చేయాలన్నమాట. మీకు ఈరోజు చూసుకున్నట్లయితే ఆన్లైన్లో కూడా ఎక్సర్సైజ్ దొరుకుతుంది. ఆ ఎక్సర్సైజ్ మీరు సెర్చ్ చేసినారంటే పీసీఓఎస్ ఎక్సర్సైజ్ అని కొట్టారంటే మీకు యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్కడైనా కూడా వస్తుందన్నమాట. సో మీరు అలా చూసైనా నేర్చుకోవచ్చు. ఏదన్నా ఇన్స్టిట్యూషన్స్ ఉంటుందన్నమాట. అంటే మీకు ఈ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉంటుందన్నమాట. అంటే మీకు ఎక్సర్సైజ్ ట్రైన్ చేస్తారనమాట. అంటే ఇంట్లో ఉంటే మనము ఎక్సర్సైజ్ అనేది చేసుకోలేము టైం టు టైం. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మనం ఫీజు కడతాం కాబట్టి ఒక భయంతోనే వెళ్ళి చేసుకుంటాం అనమాట. ఇలా ఇన్స్టిట్యూషన్స్, న్యూట్రిషన్ కంట్రోల్ యూనిట్స్ ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట యూనిట్స్. సో అట్లాంటి చోట్ల వెళ్ళి మీరు ఫీజు పే చేసి కూడా మీరు ఈ ఎక్సర్సైజ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. నేర్చుకుంటూ మీరు ఎక్సర్సైజ్ ఆ టైం టు టైం చేసుకుంటారన్నమాట. అంటే మీరు ఆ ఎక్సర్సైజ్ ఏ టైంలో చేసుకోవచ్చు అంటే, మార్నింగ్ 5 to 7 మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. అంటే అంతవరకు మీరు వాటర్ మాత్రం ఏదైనా తాగిండొచ్చు. మళ్ళీ ఫుడ్ ఏం తీసుకోకుండా ఈ ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట. తర్వాత ఈవినింగ్ ఒక 4 నుంచి 6 మధ్యలో లేదా 7 మధ్యలో కూడా మీరు ఈ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం మధ్యాహ్నం తినేసామంటే గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్ తర్వాత చేసుకోవచ్చు అనమాట. ఎక్సర్సైజ్ కంటిన్యూగా, అంటే మీకు తగ్గిపోయింది కదా అనేసి ఆ రోజు నుంచి మానేయడము ఇలాంటివి చేయకూడదు ఎప్పుడు కూడా కానీ. ఎప్పుడైతే మీరు మానేస్తారో మళ్ళీ అది కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే 100% ఉంటుంది గ్యారంటీగా. సో మీరు ఈ ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా ఎవ్రీడే ఒక 2 hours నాది కాదు, 1 hour నాది కాదు అని, మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour నాది కాదు అనుకునేసి 2 hours కానీ స్పెండ్ చేశారంటే పర్ డే మీరు ఈ ఎక్సర్సైజ్ కోసము, మీకు కంటిన్యూగా మీరు లైఫ్ టైం ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అనమాట. తర్వాత మెడిసిన్స్ అనేది కూడా కొంతమంది రెగ్యులర్గా వాడకుండా ఇర్రెగ్యులర్గా వాడతారనమాట. అంటే పీరియడ్స్కి ఇంకొక 5 రోజులు 10 రోజులు ఉండగా వాడతారనమాట. అలాగా వాడినా కూడా కానీ మీకు రిజల్ట్ అనేది బాగుండదు. మీకు ఏదైతే డాక్టర్ సజెషన్ ఇచ్చారో, అది ఆయుర్వేదిక్ డాక్టర్ కావచ్చు, అలోపతి డాక్టర్ కావచ్చు, హోమియోపతి డాక్టర్ కావచ్చు, ఎవరైనా కూడా కానివ్వండి, మీకు ఏదైతే సజెస్ట్ చేశారో, ఏ మెడిసిన్స్ అయితే ఏ టైం నుంచి ఏ టైం వరకు వేసుకోవాలని చెప్పారో అలాగా టైం టు టైం డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అయ్యారంటే, మీరు కన్సల్ట్ అయిన డాక్టర్ ఎవరైనా కూడా కానివ్వండి, వాళ్ళు చెప్పిన విషయాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి టైం టు టైం డైలీ ఎవ్రీథింగ్, అంటే మార్నింగ్ వేసుకోవాల్సింది మార్నింగ్, ఈవినింగ్ వేసుకోవాల్సింది ఈవినింగ్, ఒకవేళ మధ్యాహ్నానికి ఇచ్చింటే మధ్యాహ్నానికి, ఇలాగ డైలీ వేసుకుంటూ ఉండాలన్నమాట.
అంటే కొంతమంది ఏం చేస్తారు, పీరియడ్స్కి ఒక 4-5 రోజులు 10 రోజులు ఉండగా స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఆ రోజుకి మాత్రం పెయిన్ తగ్గితే చాలు అన్నట్టుగా. అది మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాదనమాట. పర్మనెంట్ సొల్యూషన్ మెడిసిన్ కానీ ఏది కూడా కానీ మనం వాడేదాన్ని బట్టే సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే ఎక్సర్సైజ్ అయితే 100% మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. మంచి మీకు హెల్త్ కూడా మంచి డైట్లోనే ఉంటుందన్నమాట. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మంచి డైట్లో ఉంటుంది. కాబట్టి మీరు ఫుడ్ని కంట్రోల్ చేసినంత మాత్రాన మీకు ఆ పీసీఓడి ప్రాబ్లం దగ్గరికి రాదని గ్యారంటీ లేదు. సో ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ట్యాబ్లెట్స్ వాడాలి, అదేవిధంగా డైట్ ఫాలో అవ్వాలి. ఈ 3 ఫాలో అయినారంటే ఖచ్చితంగా మీకు కంట్రోల్లో ఉండిపోతుంది అనమాట. ఆ ప్రాబ్లం అనేది మీ దగ్గరికి రాదు. ఈ ప్రాబ్లం ఎవరెవరికి వస్తున్నాయంటే పెళ్ళి కాని వాళ్ళకి వస్తున్నాయి, పెళ్ళి అయిన వాళ్ళకి వస్తున్నాయి. సో ఈ ఎక్సర్సైజ్ ఎవరెవరు చేసుకోవచ్చు అంటే మెడిసిన్స్ వాడకుండా కూడా ఎక్సర్సైజ్ మాత్రమే చేసుకోవచ్చు అనుకుంటే ఒక 6th క్లాస్ 7th క్లాస్ పిల్లల నుంచి కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే 6th క్లాస్ 7th క్లాస్ పిల్లల నుంచి వీళ్ళు చేసుకుంటే ఈ ఎక్సర్సైజ్ అక్కడ నుంచి వీళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్ అలా అలవాటు చేసుకునేసి వాళ్ళు లైఫ్ టైం ఈ ఎక్సర్సైజ్ని చేసుకుంటూ వస్తారనమాట. సో సర్టైన్ ఏజ్ వాళ్ళు మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మెచ్యూర్ అయ్యే ఏజ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఆ ఎక్సర్సైజ్ని ఫాలోఅప్ చేస్తుంటారు. కాబట్టి ఏదైతే ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని అరికట్టే అవకాశం అయితే వీళ్ళకి ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు 6th క్లాస్ నుంచి చేసుకుంటూ వస్తారు ఎక్సర్సైజెస్, 7th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th ఇంటర్ చదివేటప్పుడు మెచ్యూరిటీ ఏజ్ వచ్చిందనుకోండి. మెచ్యూర్ అయ్యే ఏజ్ వచ్చినప్పుడు ఆ ఏజ్కి వాళ్ళకి టైం టు టైం పీరియడ్స్ అవ్వడం అనేది కంట్రోల్ ఉంటుందన్నమాట. వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచి కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఒక అలవాటు అయిపోతుంది అనమాట. ఈ అలవాటు ప్రకారం వాళ్ళు ఒక్కరోజు కూడా మానకుండా చేసుకునే అవకాశం అయితే ఫ్యూచర్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏది కూడా కానీ మనకి నిద్ర లేవడము, ఒక 6 o'clock నిద్ర లేస్తున్నాం డైలీ అంటే అది అలవాటు అయిందంటే మీరు అలారం పెట్టుకోకపోయినా నిద్ర లేస్తారు. అలాగా అలారం పెట్టుకోకపోయినా నిద్ర లేస్తారు. అలానే ఈ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారనుకోండి, వ్యాయామం చేసేదాని వల్ల వాళ్ళకి అలవాటు అయిపోతుంది. మీరు వద్దన్న ఆ రోజుకి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా బయట వెళ్ళినా కూడా కానీ అక్కడ కూడా చేసుకునేదానికి వాళ్ళు ఎక్కువ మక్కువ చూపుతారు అనమాట. సో ఇలాగా ఎక్సర్సైజ్ ద్వారా 100% మీరైతే దీన్ని అరికట్టవచ్చు. సో మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా కానీ ఆడపిల్లలకు ముఖ్యంగా నేర్పించండి మీరు ఎక్సర్సైజెస్. మీరు చేయకపోయినా పర్వాలేదు, పెద్దవాళ్ళు ఎవరైతే పెళ్ళి పిల్లలు ఉన్నారో పిల్లలకు నేర్పించండి. పెద్దవాళ్ళు చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీకు ఏజ్ అంతంత మాత్రం అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు అలా అనుకుంటారు చేయకపోయినా పర్వాలేదని. మీరు చేయకపోయినా పర్వాలేదు, మీ పిల్లలకైతే మాత్రము 100% నేను చెప్తున్నాను, 100% మీ పిల్లలకి నేర్పించండి. ఏదైనా కోచింగ్ సెంటర్లో కూడా చేర్పించండి, ఎక్సర్సైజెస్ అయితే నేర్పించండి. ఇది నేర్పించేదాని వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది 100% మనం కంట్రోల్ చేయొచ్చు. మీ పిల్లలకి మీరు మంచి భవిష్యత్తునిచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళకైతే ఖచ్చితంగా మీరు ఏజ్ తేడా లేకుండా, ఏజ్ కంపేర్ చేయకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కానీ ప్రతి ఒక్కరికి నేర్పించండి. నేర్పించేదాని వల్ల ఇది చాలా కంట్రోల్ అవుతుంది. మన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. ఈ ఆరోగ్య సమస్య వల్ల చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ సజెషన్ ఇస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మీకు మరిన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభోదయం.